భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతుంది. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి పూర్తి సమాచారం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఆలోచన చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ లో కూడా ప్రత్యేకంగా ఆ స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఏదైతే మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పేసి కూడా గత రోజు కూడా ఆ ప్రభుత్వం చెప్తుందో, మూసీ సుందరీకరణ చేస్తే మాత్రం హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఒక స్టాల్ ను కూడా ఏర్పాటు చేసింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, మూసీకి సంబంధించిన ఆ స్టాల్లో మాత్రం ఇప్పటివరకే మూసీ సుందరీకరణ చేపడితే మాత్రం హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటివరకే హైదరాబాద్ నగరంలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంతాల ఆ పక్కన మాత్రం ఒకవేళ మూసీకి సంబంధించిన సుందరీకరణ ఆ పూర్తి స్థాయిలో మాత్రం కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ఇక్కడ స్టాళ్లలో మాత్రం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఏదైతే మనం ప్రజెంట్ చూస్తున్న ఈ పిక్చర్ ఉందో, పిక్చర్లో ఇరువైపులా కూడా రోడ్లు ఉంటాయి, మధ్యలో రివర్ వెళ్తుంది. మూసీకి సంబంధించిన రివర్ వెళ్ళే సైడ్స్ మొత్తం కూడా ఈ విధంగా గ్రీనరీతో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతం నుంచి కూడా భావిస్తుంది. దాంతోపాటుగా ఎవరైతే పర్యాటకులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి మాత్రం అక్కడ ఎంజాయ్ చేయడానికి మాత్రం ఈ విధంగా ఆ స్టెప్స్ ను ఏర్పాటు చేయడం కావచ్చు. ప్రత్యేకంగా కూడా ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అయితే అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుందో, అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి సంబంధించినంత వరకు మాత్రం ఆ పూర్తి స్థాయిలో మాత్రం మూసీ సుందరీకరణ చేపడితే వచ్చే రోజులకు సంబంధించిన మాత్రం మూసీ సుందరీకరణ ద్వారా మాత్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే దానిపైన కూడా ఈ వీడియో ప్రదర్శనలో కూడా చూపిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, వికారాబాద్ నుంచి ఏదైతే మూసీ ప్రారంభమైన ఆ తర్వాత మాత్రం అక్కడ నుంచి కూడా ఆ మూసీ ఆ దిగువ కూడా వస్తుంది. వచ్చే ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటివరకే ఏదైతే 1908 అంటే 1908వ సంవత్సరానికి సంబంధించిన మాత్రం మూసీకి సంబంధించిన హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్కు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా వరదలు వచ్చాయి, ఆ సమయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి, హైదరాబాద్ నగరం మాత్రం ఏ విధంగా కొట్టుకుపోయింది ఆ క్షణంలో అనే దానిపైన కూడా ఈ వీడియో ప్రదర్శనలో కూడా ఇప్పటివరకే చూపిస్తున్నారు. ఆ సమయంలో మాత్రం చాలా మంది ఆ ప్రజలు కూడా చెట్లపైన ఉండి కూడా తలదాచుకున్న ఆ తర్వాత మాత్రం ఆ సమయంలో మాత్రం మూసీకి సంబంధించిన దానిపైన కూడా ఆ వెడల్పు చేయాలని చెప్పేసి కూడా భావించారు. కానీ ఆ సమయంలో మాత్రం ఆ కుదరని పరిస్థితి కూడా గతంలో నెలకొన్నది అనే విధంగా కూడా ఇప్పటివరకే ఇందులో మాత్రం చూపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ప్రతి ఆ స్టాల్కు సంబంధించిన మాత్రం మూసీ సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కూడా భారత్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే చూపిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఆ గాంధీ సరోవర్ అనే నేమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్కు సంబంధించిన మాత్రం మూసీ సుందరీకరణ జరిగితే మాత్రం ఈ విధంగా కూడా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నగరంలో కూడా మూసీ సుందరీకరణ తర్వాత మాత్రం ఈ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ స్టాల్లో మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెలిగేట్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే వారందరూ కూడా వీటన్నిటిని కూడా చూపిస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. గేట్ వే ఆఫ్ హైదరాబాద్ అనే విధంగా కూడా ఇప్పటివరకే ఆ మూసీ సుందరీకరణ తర్వాత మాత్రం హైదరాబాద్ నగరం ఈ విధంగా మారబోతుంది అనే దానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఏర్పాటు చేసిన ఈ స్టాల్లో కూడా మూసీకి సంబంధించి కూడా మూసీ ఆ మధ్యలో నుంచి వెళ్తుంది, అటు ఇటు రెండు వైపులా కూడా ఆ పార్క్ ఉంటుంది. దాంతోపాటుగా మూసీకి సంబంధించినంత వరకు మధ్యలో కూడా ఆ బోట్లు వెళ్లే విధంగా కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా ఇప్పటివరకే చెప్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఆ మూసీకి సుందరీకరణకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే ఈ స్టాల్లో కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా గాంధీ సరోవర్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నగరం సంబంధించిన మాత్రం ఆ పూర్తి స్థాయిలో మాత్రం మూసీకి సంబంధించిన రివర్ రీజనరేషన్ అయితే మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఫోటో ప్రదర్శన కూడా ఇప్పటివరకే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రాజేంద్ర నగర్ ఏరియా డెవలప్ అయితే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మిరాలం ట్యాంక్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా ఈస్ట్ వెస్ట్ కారిడార్కు సంబంధించిన మాత్రం అవి ఏ విధంగా ఉంటాయి, మూసీ రీజనరేషన్ తర్వాత మాత్రం హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే దానిపైన కూడా ప్రత్యేకంగా కూడా ఆ స్టాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ స్టాల ద్వారా మాత్రం హైదరాబాద్కు సంబంధించిన మాత్రం మూసీ అభివృద్ధి కావచ్చు, మూసీకి సంబంధించిన మాత్రం అభివృద్ధి జరిగిన తర్వాత మాత్రం ఏ విధంగా హైదరాబాద్ పూర్తి స్థాయిలో మాత్రం డెవలప్ కాబోతుంది అనే దానిపై కూడా వివరించే విధంగా కూడా స్టాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ స్టాలతో పాటు కూడా చాలా స్టాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఆ స్టాల్లో మాత్రం ఒక విధంగా మాత్రం ఇక్కడికి వచ్చిన ఆ వీక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ
వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణకు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ఏ విధంగా అయితే పెట్టుబడులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఆ పెట్టుబడులకు అనుగుణంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం ఆకర్షించే విధంగా కూడా ఈ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా రోబోలకు సంబంధించిన మాత్రం రోబోలు కూడా ప్రత్యేక ఆకర్షణగా కొలిచాయి. ఇక్కడికి వచ్చిన వారిని కూడా వెల్కమ్ చేస్తున్నాయి. దాంతోపాటుగా రోబోలకు సంబంధించి వెల్కమ్ చేయడంతో పాటు ఆ రోబోలను కూడా ప్రత్యేక ఆకర్షణ కూడా ఈ స్టాల్లో కూడా వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన మాత్రం ఫ్యూచర్లో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన తర్వాత మాత్రం హైదరాబాద్ 2047 సంవత్సరానికి కూడా ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అనే దానిపైన కూడా వీళ్ళ సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డాక్యుమెంటరీ కూడా విడుదల చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. 2047 నాటికి కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించిన డెవలప్మెంట్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టి పెట్టిన నేపథ్యంలో మాత్రం ఈ స్టాళ్లు మాత్రం అందరూ కూడా ఆకర్షిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, అంటే ప్రవీణ్, ఈరోజు సమ్మిట్కి సంబంధించి ఈరోజు 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఎటువంటి అంశాలను పొందుపరిచే ఛాన్స్ కనిపిస్తుంది? 2047 విజన్ డాక్యుమెంట్కి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మధ్యాహ్నం తర్వాత మాత్రం 2047కు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ కూడా ముఖ్యమంత్రి విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూసీ సుందరీకరణ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీ సెక్టర్ కావచ్చు, ఇతర రంగాల్లో కూడా పూర్తి స్థాయిలో మాత్రం డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం అయితే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే పలు కంపెనీలు పలు సంస్థలతో కూడా ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటుంది. ఆ ఎంఓయూలు కుదుర్చుకున్న ఆ సమయంలో మాత్రం గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా ఇతర ఎనర్జీలకు సంబంధించిన దానిపైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా అంతర్జాతీయ ఆ సమస్యలు ఏవైతే ఆ దిగ్గజాలు కూడా హైదరాబాద్కి రాబోతున్నాయి, తొందరలో కూడా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ 2 రోజుల సమ్మిట్ లో కూడా దాదాపు 5 లక్షల కోట్ల పైగా కూడా ఆ పెట్టుబడులు తెలంగాణకు వచ్చే విధంగా కూడా ఒప్పందాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం అయితే భావిస్తుంది. కానీ ఈ సంబంధించి ఆ పెట్టుబడులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలంగాణకి రాబోతున్నాయనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. గతంలో దావోస్ పర్యటన కావచ్చు, దాంతోపాటుగా ఇతర ఆ దేశాల్లో పర్యటించిన సమయంలో మాత్రం చాలా ఒప్పందాలు కూడా జరిగాయి. ఆ సమయంలో ఒప్పందాలు జరిగిన దానికి సంబంధించి కూడా తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు పెట్టారు అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ గతంలో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఎన్ని ఒప్పందాలు ఇప్పటివరకు జరిగాయో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా ఆ సమ్మిట్ అయితే జరుగుతుంది. ఈ సమ్మిట్ వేదిక కూడా 5 లక్షల కోట్ల పైగా కూడా పెట్టుబడులు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఐటీ శాఖ కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం వీటికి సంబంధించి ఎన్ని పెట్టుబడులు కూడా తెలంగాణలో పెట్టబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.